పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళు ఓట్లు పొంది సంవత్సరంన్నర అయిందో మర్చిపోయాడు అసలు వాళ్ళ గురించి. జ్ఞాపకమే రాలే. వాళ్ళు మళ్ళీ రోడ్డు మీద పడితే కానీ వాళ్ళకి గుర్తు రాలే. ఆయనకు వాళ్ళు గుర్తు రాలేదు. అంటే మీరు చేసిన వాగ్దానం మీ నియోజకవర్గంలో మీ సొంత ప్రజలు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు మర్చిపోతే ఇక ప్రజలను ఏం ఉద్ధరిస్తారని అడుగుతున్నారు. వాళ్ళు రోడ్డు ఎక్కి మేము తాడోపేడ తేల్చుకున్నా అసలు అడుగు పెట్టమని అంటే పోయి వాళ్ళకి 4 రోజుల్లో మీకు నేను 100 రోజుల్లో ఏదో ఒక పరిష్కారం కనుక్కుంటానని చెప్పని అంటున్నాడు. ఏంటో పరిష్కారం? పొల్యూషన్ వస్తుంది, మా ఆరోగ్యాలు దెబ్బతింటే అసలు మేము బతకలేమని వాళ్ళు అంటూ ఉంటే అంతకుముందు అక్కడ అవన్నీ పెట్టడానికి అక్కడ అదే పక్కనే SEZలో 10,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంతవరకు అసలు ఫ్యాక్టరీలో పెట్టలేదు, అభివృద్ధి లేదు. ఇప్పుడు పోర్టు పేరు పెట్టి ప్రైవేట్ కంపెనీకి ఇస్తున్నారు. అంటే ఎవరి కోసం ఇది? అరవిందో కోసం లేకపోతే దివీస్ కోసం వాళ్ళని ఉద్ధరించడానికా ఇప్పుడు వీళ్ళని బలి చేసేది, మత్స్యకారులను బలి చేసేది అని చెప్పి అడుగుతా ఉన్నాను. అలాగే మనకి బాపట్ల జిల్లా చీరాలలో టూరిజం పేరుతో మొత్తం అన్ని కట్టడాలు కన్స్ట్రక్షన్కి వీళ్ళందరినీ లేపేస్తూ ఉన్నారు. అక్కడ మత్స్యకారులు ఇప్పుడు అసలు వేటకపోవటానికి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆందోళనగా ఉన్నారు. మొన్న రోడ్డు ఎక్కారు. వాళ్ళు కూడా రోడ్డు ఎక్కి ధర్నా చేశారు, రోడ్డుగా రాస్తారోగా చేశారు. అక్కడ తర్వాత కిందకు పోతే మనకి నెల్లూరు జిల్లాలో కరేడు, అక్కడ మత్స్యకార గ్రామాలే. కరేడు చుట్టూ ఉన్నటువంటి ఆనుకొని మత్స్యకార గ్రామాలు. అక్కడ BPCL పేరుతో కొంత భూమి, ఇప్పుడు ఇండోసోల్ పేరుతో ఇంకొంత భూమి తీసుకొని వాళ్ళకాడ బతుకు తెరువు లేకుండా చేస్తున్నారు. ఆల్రెడీ ఇక కిందకు పోతే కృష్ణపట్నం ఉంది, అక్కడ వాళ్ళకు ఫిషింగ్ ఇది పెడతా ఉన్నారు. అక్కడేమీ లేదు ఇంతవరకు. అంటే ఈ మొత్తం సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి లక్షలాది మంది మత్స్యకారుల్ని విధ్వంసం, వాళ్ళ వృత్తిని విధ్వంసం చేసి వాళ్ళ బతుకులు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది ఇది. అందుకని తక్షణం ఈ మొత్తం ఈ అక్రమ ఆక్యుపేషన్లు, దురాక్రమణల్ని ఆపేసి ఈ పర్యావరణానికి ప్రమాదం తెచ్చు. ఎక్కడెక్కడో వద్దన్న, గుజరాత్లో వద్దన్న ఇక్కడికి వస్తాయి, లేకపోతే అమెరికాలో వద్దంటే ఇక్కడికి వస్తాయి. ఎక్కడెక్కడ ప్రపంచంలో వద్దన్న చెత్తనంతా తెచ్చి పొల్యూషన్ అంతా తెచ్చి మన ఇక్కడ డంపు చేస్తూ ఉంటే ఆ పరిశ్రమలన్నీ మన ప్రజలు బలి కావాలని చెప్పి అడుగుతున్నాను. మన సొంత మత్స్యకారులు దాని మీద సముద్రం నమ్ముకొని బతుకుతున్నటువంటి మత్స్యకారుల జీవితాలని నాశనం చేయటానిక ఈ విధ్వంసం అని అడుగుతున్నాను. ఇది అభివృద్ధి కాదు, విధ్వంసం చేయటం. ఇది బతుకుల్ని తక్షణం ఇవన్నీ ఆపి ప్రజలతో సంప్రదించి వాళ్ళు చెప్పేది విని గ్రామ సభలు జరిపి, గ్రామ సభల్లో ప్రజాభిప్రాయం మీరే ఓట్లకు ముందేమో ప్రజలు చెప్పినట్టు వింటామంటారా? ఇప్పుడేమో ప్రజలు చెప్పేది వినకుండా వాళ్ళని అణిచేసి, ఇప్పుడు మా అనకాపల్లి జిల్లాలో మా పార్టీ నాయకులను రాజేపేట రావడానికి నిషేధం పెట్టారు. వాళ్ళు ఇంటి దగ్గర పోలీస్ కాపులు 5 రోజుల నుంచి హౌస్ అరెస్ట్ చేసి నాయకులు మీరు పోవటానికి లేదని. ఎంతకాలం నిర్బంధిస్తారు ఇలా ప్రజల్ని, ప్రజా ఉద్యమకారుల్ని? ఊళ్ళో నిర్బంధిస్తారా? వద్దని ఆందోళన చేస్తే వాళ్ళ మీద నిర్బంధాలు పెట్టి అణిచివేస్తారా? ఈ రకమైన అణిచివేత్తోడు మీరు ప్రజాగ్రహాన్ని చల్లార్చలేరు. ఇంకా తక్షణం ఇటువంటి పొల్యూటెడ్ వీటన్నిటిని కూడా పరిశ్రమల్ని అభివృద్ధి పేరుతో మీరు దురాక్రమణల్ని ఉపసంహరించుకొని ప్రజలతో సంప్రదించి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పని ప్రభుత్వానికి కోరుతున్నాను. రెండవది, ఇప్పుడు విద్యుత్ బిల్లు కేంద్రంలో ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లుని రాష్ట్రాలకు పంపించారు. ఎలక్ట్రిసిటీ అనేది రాష్ట్రాల సబ్జెక్ట్. కాంకరెంట్ లిస్టులో ఉన్న ప్రధానంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు కేంద్రమే అన్ని రాష్ట్రాలకి బిల్లు పంపి జాతీయ స్థాయిలోనే బిల్లు చేయటం అంటే రాష్ట్రాల హక్కులను హరించడమే, ఫెడరల్ హక్కులను హరించడమే. ఇప్పటికే చాలా రంగాల, సహకార రంగంతో సహా వ్యవసాయ రంగంతో సహా అన్నింటినీ, ఇప్పుడు విద్యారంగం అన్నింటినీ సెంట్రలైజ్ చేసేస్తూ ఉన్నారు. అత్యంత నిత్య జీవితావసరమైనటువంటి విద్యుత్తును కూడా ఇప్పుడు కేంద్రం చేతుల్లోకి తీసుకుంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా కేంద్రం చేతిలో విద్యుత్తుని పెట్టడానికి సిద్ధంగా ఉందా? మీ అభిప్రాయం స్పష్టం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీని ప్రకారం ఏమిటి? ఒక విద్యుత్తులోనే మన సెల్ ఫోన్ లాగా ఒకే ఏరియాలో డిస్కాములు అన్నీ ప్రైవేట్ పరం చేసి డిస్కాములు 4-5 డిస్కాములు కూడా ఉండొచ్చు అండి. ఎవరు మీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ పవర్ కొనుక్కోవచ్చు. అట్లా క్రాస్ సబ్సిడీ తీసేస్తారు. సబ్సిడీలు ఇప్పుడు SC, STకి, వృత్తిదారులకి, చేనేత వాళ్ళకి, లేకపోతే చిన్న చిన్న పరిశ్రమలకి ఇచ్చేటువంటి సబ్సిడీలు ఎత్తేస్తారు, క్రాస్ సబ్సిడీలు ఎత్తేస్తారు. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పని వాళ్ళకి అయినటువంటి ఖర్చు అంతా మొత్తాన్ని లాభాలతో సహా వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో ఏ రకంగా అయితే విద్యుత్తును అమ్ముతున్నారో యూనిట్కి 10 రూపాయలకి, ఇక ఓపెన్ మార్కెట్లోనే మనం కూడా కొనుక్కోవాలి. ఇప్పుడు డిస్కౌంట్లు కొని మనకి ఇస్తున్నాయి, అందులో కొంత భారం భరించాలని కొంత సబ్సిడీ ఇస్తున్నారు సామాన్యులకి. అదే భరించలేకపోతున్నాం.
విద్యుత్తులో అవినీతి జరుగుతుంది, లేకపోతే ఎఫిషియన్సీ లేదు అంటే దానికి ఎవరు కారణం? ప్రభుత్వం యొక్క ఇన్ఎఫిషియెంట్ వల్లనే జరుగుతుంది. ప్రభుత్వం యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్లనే విద్యుత్ రంగాలకి నష్టం వస్తుంది. అవినీతి, ఇన్ఎఫిషియన్సీ రెండు. ఎవరు తింటున్నారు? ఈ లైన్లు వేయటంలో, ట్రాన్స్ఫార్మర్ల ఉత్పత్తిలో, స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లలో, విద్యుత్ ప్రైవేట్ రంగం నుంచి విద్యుత్ కొనుగోలు చేయటంలో, అదాని లాంటి వాళ్ళ కంపెనీల నుంచి ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేయటంలో, ఒప్పందాలు చేసుకోవట్లో, తప్పుడు ఒప్పందాలు చేసుకోవట్లో, ఇదంతా అవినీతి. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది ప్రైవేట్ రంగం ద్వారా. దోచి పెడుతున్నారు ప్రైవేట్ రంగాన్ని. ఇప్పుడు డిస్కామ్లు కూడా ప్రైవేట్ పరం చేసి ఇప్పుడు ఏమంటున్నారు? సెల్ ఫోన్లో రేటు తగ్గినాయి కదా, తగ్గినాయా? మేము అడుగుతున్నాం. జియో ఏం చేసింది మొదటి రోజుల్లో? 3 నెలలు ఉచితం, 6 నెలలు ఉచితం. కొంతమంది ఉచితాలు వద్దు వద్దు అంటున్నారు. గవర్నమెంట్ కాదు ఉచితం ఇస్తుంది, కార్పొరేట్ కంపెనీలు కూడా పోటీ పడి ఉచితాలు ఇచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జియో నెలకు 30 రోజులు అయితే 28 రోజులు తగ్గించేశారు నెలకి. అంటే సంవత్సరానికి 12 నెలలు కాదు, ఇప్పుడు మనకి 13 నెలలు అవుతుంది జియో ప్రకారం. సంవత్సరానికి 13 నెలలు వాళ్ళ ఇష్టం పెంచేస్తారు. అట్లాగే కోత పెట్టేశారు దీంట్లో, నెట్లో. ఇంతకుముందు ఫోన్ బ్రహ్మాండాలు ఎక్కడ పోయినా, ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోయి నెట్ తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అందరు అవస్థలు, టీచర్లు, అంగన్వాడీలు అందరూ అవస్థలు పడుతుంటారు. తిరుగుతూ ఉంటుంది, రాదు. ఏమిటి ఎఫిషియన్సీ? ఇప్పుడు ఎయిర్లైన్స్ ఉంది, వాళ్ళ ఎఫిషియన్సీ ఏంటి చెప్పండి? టెలికాం ఎఫిషియన్సీ ఏంటి చెప్పండి? ప్రైవేట్ పరం అయిన తర్వాత బొగ్గు ఏమైంది? ఎంత రేటు ఎలా పెరుగుతుంది ఈరోజు ప్రైవేట్ పరం అయిన తర్వాత? మెడిసిన్స్ ఏమిటి ప్రైవేట్ పరం అయిన తర్వాత? ఒక్క రంగం అన్నా. ఇప్పుడు వైద్యాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తారు. ఇప్పుడు విద్యుత్తును ప్రైవేట్ పరం చేస్తే రేపు పొద్దున వాళ్ళ ప్రాధాన్యతలు ఏంటి? వాళ్ళ ఇష్టం. పలాని ఇండస్ట్రీకి పలానా చోట ఎక్కువ అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది, వాళ్ళకి సప్లై అటు ఉంటుంది, ఇటు ఉండదు. అంటే ఇక్కడ మనకి తగ్గిపోద్ది అని ఫ్లక్చువేషన్స్. విద్యుత్ సప్లైలో ఫ్లక్చువేషన్ వస్తుంది, వోల్టేజ్ తగ్గి. మామూలు ఇళ్ళకి, పేదవాళ్ళ వాడలకి, ఉచిత కరెంట్ ఇచ్చే ప్రాంతాలకి ఫ్లక్చువేషన్ వచ్చేస్తుంది. వాళ్ళకి ప్రయారిటీ వచ్చేది లాభాలు వచ్చే చోట మాత్రం రెగ్యులర్గా ఇస్తారు, ఎక్కువ రేటు పెట్టి వసూలు చేస్తారు. అంటే పక్కా వ్యాపారం ఇక విద్యుత్ అనేది. అందువల్ల ఈ ప్రైవేటీకరణ చేసేటువంటి ఈ కేంద్ర విద్యుత్ బిల్లుని ఉపసంహరించుకోవాలి. ఈ బిల్లును తిరస్కరించాలి. రాష్ట్రాల హక్కుల మీద దాడి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని తిరస్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం.